అది 1602వ సంవత్సరం. బ్రిటిష్ వారు మన దేశంలోని సూరత్ అనే ఒక నగరాన్ని చేరుకున్నారు. మన భారతదేశం 4000 సంవత్సరాల నుండి ఆర్థికంగాను చారిత్రకపరంగాను పేరుగాంచిన దేశం. కానీ బ్రిటిష్ వారికి అలాంటి చరిత్ర అంటూ ఏమీ లేదు. ఏరియా పరంగా చూసినట్లయితే మన దేశం 14 బ్రిటిష్ దేశాలతో సమానం. కానీ కేవలం 1,00,000 మంది బ్రిటిష్ ఇండియన్లు 40 కోట్ల నేటివ్ ఇండియన్స్ ను ఎలా పాలించారు? వారు మన దేశానికి వ్యాపారంతో మొదలుపెట్టి రాజ్యాధికారం ఎలా సాధించారు? వాళ్ళ యుద్ధ నీతి ఎలా ఉండేది? మన దేశాన్ని ఎలా దోపిడీ చేసేవారు? మన వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన 1857 తిరుగుబాటు ఎలా చేశారు అనే అంశాలను నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఈ వీడియోలో 300 సంవత్సరాల భారతదేశ చరిత్రను కేవలం 10 నిమిషాలలో మీ ముందు ఉంచుతాను. సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇండియా తన నేబర్స్ అయిన చైనా, బర్మా, ఇండోనేషియా, అరబ్ దేశాలతో మంచి ట్రేడ్ రిలేషన్స్ ను మెయింటైన్ చేసేది. ఆర్థిక పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ మన దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు ఉండేవి. అందుకని మన దేశాన్ని సోనేకే చిడియా అని పిలిచేవారు. అరబ్ దేశానికి చెందిన వ్యాపారులు మన దేశం నుండి పట్టు వస్త్రాలు, వంటలో వాడే సుగంధ ద్రవ్యాలు, జెమ్ స్టోన్స్ లాంటి ఐటమ్స్లో వ్యాపారం చేసేవారు. వారు మన దేశం నుండి ఈ వస్తువులను తక్కువ ధరలకే కొనుగోలు చేసి వాటిని యూరోప్ దేశాల్లో అధిక లాభాలకు విక్రయించేవారు. అయితే యూరోప్లోని బ్రిటిష్, పోర్చుగల్, ఫ్రెంచ్ దేశాలకి ఇది నచ్చలేదు. వారికి మన దేశాన్ని డైరెక్ట్గా చేరుకొని తక్కువ ధరలకి వీటిని కొనుగోలు చేయాలని అనుకునేవారు. కానీ యూరోప్ నుండి భారతదేశానికి చేరాలంటే రోడ్ మార్గాన అరబ్ దేశాలను తప్పక దాటాలి. వారు డైరెక్ట్గా ఇండియాను చేరుకోవడానికి రోడ్పై మరొక మార్గమే లేదు. కనుక ఆ దేశాలు సముద్రం గుండా భారతదేశాన్ని చేరుకోవడానికి అన్వేషణ మొదలుపెట్టాయి. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అండ్ ఓషన్ రోడ్ డిస్కవరీపై డబ్బులు ఇన్వెస్ట్ చేశాయి. అది క్రీస్తు శకం 1498వ సంవత్సరం. పోర్చుగల్ దేశానికి చెందిన వాస్కో డి గామా అనే ఒక వ్యక్తి భారతదేశాన్ని సముద్రం గుండా చేరుకున్నాడు. ఆయన ఆఫ్రికా ఖండానికి అవతలి వైపుగా ప్రయాణం చేసి మన భారతదేశం చేరుకున్నాడు. ఆయన మొట్టమొదటిగా కోజికోడ్ రాజ్యానికి చెందిన రాజును కలిశాడు. అప్పుడు కోజికోడ్లో జమోరిన్ అనే ఒక రాజు రాజ్యమేలుతున్నాడు. ఈయన వాస్కో డి గామాను స్వాగతించాడు. ఆయనకు తన రాజ్యంలోని సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేయడానికి వీలు కల్పించాడు. ఈయనకి వీటన్నిటిపై ట్యాక్స్ కన్సెషన్స్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే అలా ఇవ్వడం వలన వారి రాజ్యంలో వ్యాపారం బాగా జరుగుతుంది కనుక. అలా పోర్చుగీస్ వారు మన దేశం నుండి స్పైసెస్ను చీప్ రేట్స్తో కొనుగోలు చేసి వారి దేశంలో కాస్ట్లీ రేట్స్కి విక్రయించి ప్రాఫిట్స్ చేసుకునేవారు. ఇలా వీరు వారి దేశమే కాకుండా వారి పక్క దేశాలైన బ్రిటిష్, ఫ్రాన్స్ దేశాలలో కూడా విక్రయించేవారు. అప్పుడు బ్రిటిష్, ఫ్రాన్స్ దేశాలు కూడా మన దేశాన్ని చేరుకొని వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాయి. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు మన దేశంలో పొటాటో, టొమాటో, మిరపకాయలు, టొబాకో అంటే తెలియదు. వీటిని మొట్టమొదటిగా పోర్చుగీస్ వారే మన దేశంలోకి తీసుకువచ్చారు. ఇలా పోర్చుగీస్ తర్వాత నెదర్లాండ్స్, ఫ్రాన్స్ దేశాలు వచ్చి వ్యాపారాలు ప్రారంభించాయి. అప్పుడు బ్రిటిష్ మహారాణి అయిన క్వీన్ ఎలిజబెత్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక కంపెనీకి మన దేశానికి వెళ్లి వ్యాపారం చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ కంపెనీకి పోటీగా బ్రిటిష్ నుండి వేరే ఏ కంపెనీ కూడా కాంపిటీషన్ చేయరాదని చట్టం చేసింది. ఇప్పుడు కెప్టెన్ విలియం హాకిన్స్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఒక వ్యక్తి భారతదేశం చేరుకున్నాడు. ఈయన మొదటగా మొఘల్ రాజైన జహాంగీర్ను కలిసి ట్యాక్స్లో కన్సెషన్స్ అడిగాడు. అయితే తన రాజ్యంలో బాగా బిజినెస్ జరుగుతుంది కదా అని జహాంగీర్ అతనికి ట్యాక్స్లో కన్సెషన్స్ ఇచ్చాడు. దానితో బ్రిటిష్ వారు చాలా తక్కువ ట్యాక్స్తో వస్తువులను కొనుగోలు చేసేవారు. సో ఇంగ్లీష్ వారు వచ్చి మొదటగా సూరత్లో ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. కానీ బ్రిటిష్ వారికి అక్కడ 2 విషయాలు నచ్చేవి కావు. మొదటిది ఏంటంటే ఫ్రెంచ్, పోర్చుగీస్ మరియు నెదర్లాండ్స్ దేశాలు తమతో వస్తువులు కొనే విషయంలో కాంపిటీషన్ చేయడం. రెండవది ఏంటంటే స్వతంత్ర సంస్థానాలు వారిని వ్యాపారంలో ఇబ్బంది పెట్టడం. సో భారతదేశ వ్యాపారులు వేరే దేశాలైన ఫ్రెంచ్, పోర్చుగీస్తో కూడా డీలింగ్స్ చేసేవారు. బ్రిటిష్ తమ కాంపిటీటర్స్ని ఎలాగైనా చేసి అక్కడ నుండి తప్పించాలనుకుంది. రాజుల దగ్గరకు వెళ్ళి ఆ దేశాల మీద కంప్లైంట్స్ చేసేది. అలా బ్రిటిష్ వ్యాపారులు ఫ్రెంచ్ వ్యాపారులతో తగాదా చేసుకునేవారు. చివరగా బ్రిటిష్ వారు కర్ణాటిక్ వార్స్ అనే 4 యుద్ధాలను చేసి ఫ్రెంచ్ వారిని వదిలించుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వారు పోర్చుగీస్ అండ్ నెదర్లాండ్స్ వారితో కూడా యుద్ధాలు చేసి ఓడించారు. ఇలా బ్రిటిష్ మన దేశంలో ఒక మేజర్ పవర్గా అవతరించింది. నెక్స్ట్ బ్రిటిష్ వారు రెండవ విషయంపై కాన్సన్ట్రేట్ చేయసాగారు. అది బెంగాల్ రాజ్యం. దాన్ని సిరాజుద్దౌలా అనే ఒక నవాబ్ పరిపాలించేవాడు. అది మన దేశంలోకెల్లా సంపన్నమైన రాజ్యం. ఎన్నో నదులు ఉండడం వలన అగ్రికల్చర్, కామర్స్ అండ్ ట్రేడ్ అక్కడ బాగుండేది. బ్రిటిష్ వారికి మరియు సిరాజుద్దౌలాకి మధ్య బిజినెస్ రిలేటెడ్ గొడవలు స్టార్ట్ అయ్యాయి. వారు ట్యాక్స్ ఎవేషన్ చేస్తున్నారని సిరాజుద్దౌలా భావించాడు. సో సిరాజుద్దౌలా బ్రిటిష్ వారి ఫ్యాక్టరీస్ను అటాక్ చేసి
అక్కడున్న 100 మందిని ఒక చిన్న ఇరుకాటి రూమ్లో బంధించాడు. వారు తెల్లారే కల్లా ఊపిరాడక చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ను బ్లాక్ హోల్ ట్రాజెడీ ఆఫ్ కలకత్తా అని చరిత్రలో అంటారు. కానీ ఈ విషయాన్ని బ్రిటిష్ వారు జీర్ణించుకోలేదు. ఎలాగైనా చేసి కక్ష సాధించాలనుకున్నారు. అలా కొద్ది రోజులు గడిచాయి. బ్రిటిష్ వారు సిరాజుద్దౌలా సేనాపతి అయిన మీర్ జాఫర్తో ఒప్పందం చేసుకున్నారు. ఒకవేళ అతను వారికి యుద్ధంలో సపోర్ట్ చేసినట్లయితే అతడిని బెంగాల్ నవాబ్ను చేస్తామని బ్రిటిష్ వారు అతనికి హామీ ఇచ్చారు. దానికి మీర్ జాఫర్ ఒప్పుకున్నాడు. అది 23 జూన్ 1757. బ్రిటిష్ వారు నవాబ్తో యుద్ధంలో తలపడ్డారు. కానీ సిరాజుద్దౌలా సేనాపతి అయిన మీర్ జాఫర్ యుద్ధానికి సపోర్ట్ చేయకపోవడం వలన ఆ యుద్ధాన్ని పోరాడకుండానే సిరాజుద్దౌలా ఓడిపోయాడు. ఈ యుద్ధానికి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అని చరిత్రలో అంటారు. బ్రిటిష్ వారు ఇచ్చిన హామీ ప్రకారం మీర్ జాఫర్ను బెంగాల్ నవాబ్ను చేశారు. అలా అతను బ్రిటిష్ వారి చేతిలో కీలుబొమ్మలా వారికి అనుకూలంగా పరిపాలన చేసేవాడు. ఆ తర్వాత అతని అల్లుడైన మీర్ కాసిం అతనికి వారసుడిగా నవాబ్ పదవిని చేపట్టాడు. మీర్ కాసింకు తాను బ్రిటిష్ వారి కింద పనిచేయడం ఏమాత్రం నచ్చలేదు. సో ఆయన అవధ్ రాజైన సుజావుద్దౌలా మరియు మొఘల్ రాజైన షా ఆలం II తో కలిసి బ్రిటిష్ వారితో యుద్ధం చేశాడు. ఈ యుద్ధానికి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అని చరిత్రలో అంటారు. ఈ యుద్ధంలో కూడా బ్రిటిష్ విజయం సాధించింది. అందువలన బెంగాల్, బీహార్, యూపీ మరియు ఒడిషా ప్రాంతాలు బ్రిటిష్ వారి హయాంలో వెళ్ళిపోయాయి. కానీ ఈసారి మాత్రం బ్రిటిష్ వారు చాలా తెలివిగా వ్యవహరించారు. రాజ్యంలోని తమ తమ బాధ్యతలని పంచుకున్నారు. ప్రజల నుండి ట్యాక్స్ కలెక్షన్ చేయడం బ్రిటిష్ వారి వంతు, మరియు ఆ రాజ్యాన్ని పాలన చేయడం మాత్రం ఆ నవాబ్ యొక్క బాధ్యత. దీన్ని డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని చరిత్రలో అంటారు. నవాబ్ పాలన కోసం కావాల్సిన డబ్బుతో ఇబ్బంది పడేవాడు. ఎందుకంటే డబ్బు కోసం బ్రిటిష్ వారిపైన ఆధారపడవలసి వచ్చేది. అందువలన రాజ్యంలో డెవలప్మెంట్ ఉండేది కాదు. చివరగా ప్రజలు సఫర్ కావాల్సి వచ్చేది. ఇలా బెంగాల్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకున్నారు. ఆ తరువాత నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ మైసూర్ రాజ్యం. మైసూర్ రాజ్యంలో టిప్పు సుల్తాన్ రాజుగా ఉండేవాడు. ఆయన జర్మనీ నుండి మోడర్న్ వెపన్స్ను ఇంపోర్ట్ చేసుకొని అప్డేట్గా ఉండేవాడు. అయినప్పటికీ ఈయనతో 4 యుద్ధాలలో తలపడి బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్ని ఓడించారు. ఈయనను ఓడించడానికి బ్రిటిష్ వారు ముఖ్యంగా హైదరాబాద్ నిజాం సపోర్ట్ మరియు మరాఠాస్ల సపోర్ట్ తీసుకున్నారు. ఇక నెక్స్ట్ మరాఠాల వంతు. వీరితో 4 యుద్ధాలను చేసి వీరిని కూడా అంతం చేశారు. చివరగా సిక్కులతో 2 యుద్ధాలను చేసి వీరిని కూడా ఓడించారు. అలా బ్రిటిష్ వారు మన దేశంలోని చాలా వరకు భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. ఈ భూభాగాన్ని డైరెక్ట్గా బ్రిటిష్ వారే పరిపాలించేవారు. ఇలాంటి పెద్ద రాజ్యాలే కాకుండా మన దేశంలో చిన్న చిన్న సంస్థానాలు కూడా ఉండేవి. ఉదాహరణకి హైదరాబాద్ సంస్థానం, ఉదయ్పూర్ సంస్థానం, నాగ్పూర్ సంస్థానం, అలా మరెన్నో. ఈ పాలసీలో బ్రిటిష్ వారు చిన్న సంస్థానాలకి వేరే రాజ్యాల నుండి ప్రొటెక్షన్ ఇస్తామని అగ్రిమెంట్ చేసుకుంటారు. కానీ దానికి 2 షరతులు ఉంటాయి. 1వ షరతు, వారు తమ ఆర్మీను సర్వీస్ నుండి రద్దు చేయాలి మరియు ఇతర దేశాలతో బ్రిటిష్ వారి అనుమతి లేకుండా ఒప్పందాలు చేసుకోరాదు. షరతు నంబర్ 2, బ్రిటిష్ సేన వారి రాజ్యంలో ఉంటుంది. దానికి మెయింటైన్ చేయడానికి అయ్యే ఖర్చు మొత్తం సంస్థానమే భరించాలి. ఈ పాలసీను హైదరాబాద్ సంస్థానం అందరికన్నా ముందు అంగీకరించింది. ఎందుకంటే అప్పట్లో హైదరాబాద్ సంస్థానానికి మరాఠా రాజ్యం నుండి ముప్పు ఉండేది కనుక. బ్రిటిష్ వారి యుద్ధనీతి ఎలా ఉంటుందో చెబుతాను. కావాల్సినంత స్ట్రెంగ్త్ లేకపోయినా బ్రిటిష్ వారు యుద్ధాన్ని చాలా తెలివిగా ప్లాన్ చేసేవారు. వారు ముందుగా తమ శత్రువుతో యుద్ధంలో తలపడతారు. అలా వారి సైన్యాన్ని నాశనం చేసేవారు. బ్రిటిష్ వారిని ఎదుర్కోలేక శత్రు రాజ్యం సంధికి వచ్చేది. అప్పుడు వారు యుద్ధాన్ని ఆపాలంటే ఇంత అమౌంట్ ప్రతి నెల పే చేయాలి అని శత్రు రాజ్యాన్ని డిమాండ్ చేసేవారు. వేరే మార్గమేమీ లేక శత్రు రాజ్యం అంగీకరించేది. అలా చేయడంతో శత్రు రాజ్యం ఫైనాన్షియల్లీ కూడా వీక్ అవుతుంది. అలా వచ్చిన డబ్బులతో బ్రిటిష్ వారు తమ సైన్యాన్ని అప్గ్రేడ్ చేసేవారు. చివరగా శత్రు రాజ్యం వీక్ అవ్వడం చూసి బ్రిటిష్ వారు శత్రు రాజ్యంపై అటాక్ చేసేవారు. తద్వారా శత్రు రాజ్యాన్ని ఈజీగా ఆక్రమించుకోగలరు. ఈ పాలసీని పాలసీ ఆఫ్ వార్, ట్రీటీ అండ్ వార్ అని చరిత్రలో అంటారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని ఎలా దోపిడీ చేశారో ఇక చెబుతాను. మొదటిది డీఇండస్ట్రియలైజేషన్. బ్రిటిష్ వారు మన దేశానికి రాకముందు మన దేశం అగ్రికల్చర్ వలన సిరి సంపన్నమైన దేశంగా పేరుగాంచింది. వూల్, సిల్క్ మరియు కాటన్ టెక్స్టైల్స్ ఉత్పత్తి మరియు సప్లైలో ఇండియాకి మంచి పేరు ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా మన దేశంలోని టెక్స్టైల్స్ బ్రిటిష్ దేశానికి ఎక్స్పోర్ట్స్ చేసేది. బ్రిటిష్ దేశంలో కూడా ఇండియన్ మేడ్ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అంటే మంచి డిమాండ్ ఉండేది. అందువలన ఆ దేశంలోని క్లాత్ మర్చెంట్స్ మన దేశపు టెక్స్టైల్స్ నుండి తీవ్ర కాంపిటీషన్ను ఫేస్ చేసేవారు. కానీ వాళ్ళు ఇది జీర్ణించుకోలేకపోయారు.
అందుకని వారు వాళ్ళ బ్రిటిష్ గవర్నమెంట్కి దీని గురించి కంప్లైంట్ చేశారు. అయితే బ్రిటిష్ గవర్నమెంట్ భారతదేశపు టెక్స్టైల్స్ మరియు సిల్క్ను బ్రిటిష్ దేశంలో నిషేధిస్తూ ఒక చట్టం చేసింది. ఎవరైనా భారతదేశంలో తయారైన టెక్స్టైల్స్ని విక్రయించినా లేదా కొనుగోలు చేసినా వారిపై పెనాల్టీని విధించేది. ఇలా చేయడం వలన మన దేశంలోని ఎక్స్పోర్ట్స్ చాలా వరకు దెబ్బతిన్నాయి. అదే కాకుండా బ్రిటిష్ క్లాత్ మర్చెంట్స్ తాము తయారు చేసిన మెషిన్ మేడ్ టెక్స్టైల్స్ను భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేసేవారు. మెషిన్ తయారు చేయడం వలన అవి మార్కెట్లో చీప్గా లభ్యమయ్యేవి. కావున మన దేశంలోని మిడిల్ క్లాస్ వారు వాటిని ప్రిఫర్ చేసేవారు. అలా చేయడం వలన మన దేశంలో తయారయ్యే హ్యాండీక్రాఫ్ట్స్కు డిమాండ్ పడిపోయింది. మన దేశంలోని ప్రభుత్వం దేశంలో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయకుండా బ్రిటిష్ నుండి ఇంపోర్ట్ చేసేది. అలా నెట్ ఎక్స్పోర్టర్గా ఉన్న మన భారతదేశం నెట్ ఇంపోర్టర్గా మారిపోయింది. అందువలన ఇండియన్ క్లాత్ మర్చెంట్స్, కాటన్ను పండించే రైతులు మరియు ఈ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండవది వచ్చేసి ల్యాండ్ పాలసీ. బ్రిటిష్ వారు ముఖ్యంగా ల్యాండ్ నుండి ట్యాక్సెస్ వసూలు చేసేవారు. వారి మెయిన్ గోల్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కాదు, ట్యాక్సెస్ కలెక్షన్ మాత్రమే. అందుకని వారు మన దేశంలోని వివిధ ప్రాంతాలలో వేరువేరు ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్స్ను అమలు చేశారు. ముఖ్యంగా అవి 3 రకాలు. అవి జమీందారీ, మహల్వారీ మరియు రాయట్వారీ. జమీందారీ సిస్టమ్ గురించి చెబుతాను. జమీందారీ సిస్టమ్ బెంగాల్, యూపీ, బీహార్ ప్రాంతాలలో అమలు చేశారు. ఒక ప్రాంతంలో ఉన్న 100 ఎకరాల భూమిని ఒక జమీందారీ ల్యాండ్గా గుర్తిస్తారు. ఆ ల్యాండ్ నుండి మ్యాక్సిమం ట్యాక్స్ ఎవరైతే వసూలు చేయగలరో వారి కోసం వేలంపాట వేస్తారు. బిడ్డింగ్లో హైయెస్ట్ బిడ్డర్ను జమీందార్గా గుర్తిస్తారు. ఆ జమీందారు యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ ల్యాండ్ నుండి ట్యాక్స్ కలెక్షన్ చేయడం. ఉదాహరణకి ఒక సంవత్సరంలో 100 రూపాయలు ట్యాక్స్ కలెక్షన్ చేసినట్లయితే ఆ జమీందార్ 89 రూపాయలను గవర్నమెంట్కు చెల్లించాలి మరియు 11 రూపాయలు తన ఖర్చుల కోసం ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన బ్రిటిష్ వారికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్ అయ్యేది. కానీ రైతులకు వారి ల్యాండ్ పైన హక్కులను కోల్పోవాల్సి వచ్చింది. వారు తమ ల్యాండ్లో కౌలుదారులుగా మిగిలిపోయారు. ఎంతో కష్టపడి పండించిన పంటకు చాలా వరకు ట్యాక్సెస్ కట్టడానికే సరిపోయేది. ఇది కాకుండా జమీందార్ తాము డబ్బు ఎక్కువ సేవ్ చేసుకోవడానికి రైతులను ఇబ్బంది పెట్టేవారు. ట్యాక్సెస్ కట్టని వారిని వారి భూమి నుండి వెలవేసేవారు. ఇంకా మహల్వారీ సిస్టమ్. ఈ సిస్టమ్ పంజాబ్లో అమలులో ఉండేది. ఇది జమీందారీ సిస్టమ్ లాంటిది, కానీ ఇందులో ఒక విలేజ్ కమ్యూనిటీ గ్రూప్ను ల్యాండ్ ఓనర్గా పరిగణించేవారు. ఆ గ్రూప్కి రైతుల వద్ద నుండి ట్యాక్స్ కలెక్షన్ చేసి ప్రభుత్వ ఖజానాలో డిపాజిట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉండేది. ఇక చివరిది రాయట్వారీ సిస్టమ్. ఇది మద్రాస్ రాజ్యంలో అమలులో ఉండేది. ఈ సిస్టంలో గవర్నమెంట్ ఒక ల్యాండ్ యొక్క క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీకి ఆధారంగా అసెస్మెంట్ చేసి ఒక రేట్ని ఫిక్స్ చేసేది. ప్రతి సంవత్సరం ఆ రైతు అంత మొత్తాన్ని ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కు పే చేయాలి. ఒకవేళ పే చేయనట్లయితే ఆ ల్యాండ్ను గవర్నమెంట్ స్వాధీనం చేసుకునేది. ఇలా బ్రిటిష్ వారు మన దేశంలోని రైతుల వద్ద నుండి అధిక మొత్తంలో ట్యాక్సెస్ కలెక్షన్ చేసేవారు. మూడవది కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. మన దేశం పాడి పంటలు గల దేశం. మన దేశానికి సరిపడే దానికన్నా ఎక్కువ ధాన్యం పండించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేది. కానీ బ్రిటిష్ వారు ధాన్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవారు కాదు. వాటికి బదులుగా జూట్, టొబాకో, టీ, కాఫీ, రబ్బర్ మరియు ఇండిగోకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎందుకంటే వీటికి బ్రిటిష్లో డిమాండ్ ఎక్కువ కనుక. అందువలన దేశంలో కరువు కాటుకలు వచ్చేవి. 1943వ సంవత్సరంలో బెంగాల్లో ఒక పెద్ద కరువు వచ్చింది. సుమారు 30 లక్షల మంది చనిపోయారు. ఇక 4వది యుద్ధంలో దోపిడీ. బ్రిటిష్ వారు మన దేశంలో ఎన్నో యుద్ధాలు చేశారు. అలా చేసి శత్రు రాజ్యాన్ని దోచుకునేవారు. ఉదాహరణకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్, ఆంగ్లో మరాఠా వార్, ఆంగ్లో సిక్ వార్ లాంటి మరెన్నో. ఆంగ్లో సిక్ వార్ చేసి బ్రిటిష్ వారు కోహినూర్ వజ్రాన్ని వారి దేశానికి తీసుకెళ్లారు. అది మే 10, 1857. ఒక సిపాయిల గ్రూప్ తమ యూరోపియన్ ఆఫీసర్స్ను హతమార్చి జమునా నదిని దాటి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడున్న టోల్గేట్స్ను కాల్చేసి ఎర్రకోటను ఎంటర్ అయ్యారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెబుతాను. బ్రిటిష్ వారు మన దేశంలో ఎన్ఫీల్డ్ రైఫిల్ అనే ఒక తుపాకీని సేనాలో ఇంట్రొడ్యూస్ చేశారు. దీనికి క్యాట్రిడ్జ్ ఉంటుంది. ఆ క్యాట్రిడ్జ్ను నోటితో కొరికి లోడ్ చేయాల్సిన ఫెసిలిటీ ఉంటుంది. కానీ ఆ క్యాట్రిడ్జ్లోని గ్రీస్ పంది మాంసం మరియు ఆవు మాంసంతో తయారు చేశారని రూమర్స్ వ్యాపించాయి. మన దేశ సైనికులు ఆ రైఫిల్ను వాడటానికి నిరాకరించారు. మంగల్ పాండే అనే ఒక సైనికుడు తమ సీనియర్ ఆఫీసర్ను అటాక్ చేశాడు. కావున వారికి జైలు శిక్ష వేశారు మరియు అతడిని ఉరి తీశారు. ఈ విషయం మీరట్కి పాకింది. అక్కడి సైనికులు కూడా తిరుగుబాటు చేసి ఢిల్లీకి పయనమయ్యారు. అలా వారు అందరూ కలిసి ఢిల్లీ వెళ్ళి బహదూర్ షా జాఫర్ అనే చివరి మొఘల్ రాజును తమ రాజుగా ప్రకటించారు. అప్పుడు దేశం అల్లకల్లోలం అయిపోయింది.
నేటివ్ ఇండియన్స్ బ్రిటిషర్స్ను అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఎందరో మంది బ్రిటిషర్స్ తమ ప్రాణాలను కోల్పోయారు. చాలామంది దేశం వదిలి పారిపోయారు కూడా. కానీ ఈ తిరుగుబాటు కొన్ని వీక్నెసెస్ కారణంగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే మద్రాస్ మరియు బొంబాయి ప్రావిన్సెస్ ప్రభుత్వానికి సహకరించాయి. ఈ తిరుగుబాటు కేవలం బీహార్, అవధ్ మరియు ఢిల్లీ ప్రాంతాలకే పరిమితమైంది. వీరికి బ్రిటిష్ ఆర్మీకి ఉన్నటువంటి రిసోర్సెస్ ఉండేవి కాదు, లైక్ మోడర్న్ కమ్యూనికేషన్స్, మోడర్న్ వెపన్స్. మెల్లిగా బ్రిటిష్ వారు దేశాన్ని మళ్ళీ తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. నెక్స్ట్ వీడియోలో నేను 1947 ఇండిపెండెన్స్ వరకు కవర్ చేస్తాను. వీడియోని చూడాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టు ద ఎండ్.